నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పదిహేను రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. కేపీహెచ్బీ కాలనీలో జరిగింది హత్య కాదు, ఆత్మహత్య అని తేల్చిన కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి కేసు విచారిస్తున్నట్లు వెల్లడి. యూరియా కొరత వల్ల రైతులు కోసపడుతున్నారు, ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అసెంబ్లీలో దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ సంతాపం. అసెంబ్లీ 15 రోజులు నడపాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యూరియా మాఫియా గురించి అసెంబ్లీలో చర్చలు జరపాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, రైతుల ఇబ్బందులపై సుదీర్ఘ చర్చలు జరిపేందుకు 15 రోజులు అసెంబ్లీ నడపాలని, మీకు నచ్చిన 2-3 అంశాలు మాట్లాడి మైక్ కట్ చేస్తే కుదరదన్నారు. మరి ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలే. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చర్చ ఖచ్చితంగా పెట్టాలి. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు, వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు, దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం 1-2 మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైకు మీద కట్టు కాదు కాబట్టి, మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచికానందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు. కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే 15 రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి. అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది. అన్ని విషయాలు, కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్తో సహా, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అది. కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్తో సహా, తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాం. కానీ ముఖ్యం ఇవాళ మనం కేపీహెచ్బీ కాలనీలో జరిగింది హత్య కాదని, ఆత్మహత్య అని కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. వారు వ్యాపారంలో నష్టపోయి 4-5 రోజులుగా ఆత్మహత్యకు యత్నిస్తున్నారని వెల్లడించారు. అతడి ఒంటి మీద కత్తితో కోసుకున్నాడని, బ్లీడింగ్ అవ్వడంతో చనిపోయాడని తెలిపారు. భార్యకు తక్కువ తీవ్రతతో తెగి ప్రాణాలు దక్కాయన్నారు. దంపతులు రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ గుంటూరుకు చెందిన వారిగా గుర్తించారు. కేసు విచారిస్తున్నామని తెలిపారు. మాకు 100 నుంచి ఒక కాల్ వచ్చిందండి. వాళ్ళని సో రామకృష్ణారెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసినారు. దానిలో భాగంగానే హస్బెండ్ను లాస్ట్ 4 డేస్ నుంచి కూడా కత్తి పెట్టి వాళ్ళు కోసుకోవడం జరిగింది. ఫస్ట్ చేల మీద కోసుకోవడం, తర్వాత కడుపు మీద కోసుకోవడం, తర్వాత గొంతు మీద కోసుకోవడం. అయితే ఈ అటెంప్ట్ 3-4 రోజుల నుంచి చేస్తున్నట్టు వాళ్ళు. అయితే వాళ్ళ వైఫ్ వాళ్ళ మనకు 100 కాల్ చేస్తే మన పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ కూడా వచ్చిందండి. వచ్చేటప్పటికి అప్పటికే అతని హస్బెండ్ చనిపోయి కనబడ్డాడు మనకు అందులో. అయితే రీజన్ ఏంటంటే అతని కడుపు బ్లీడింగ్, అంటే హ్యామరేజ్ అయి చనిపోవడం జరిగినట్టు కనబడుతుంది. చూస్తుంటే ఆ వైఫ్ కూడా ఆమె గొంతు దగ్గర కూడా బాగానే కోసుకున్నది. అయితే పూర్వాపరాలను పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళకు దాదాపుగా ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్టు తెలుస్తున్నది. వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక రెస్టారెంట్ ఒకటి పెట్టడం జరిగిందట, అందులో కూడా వాళ్ళు భారీ ఎత్తున లాస్ అయినారు. ఆ తర్వాత ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, అందులో కూడా బాగా లాస్ అయినట్టు తెలుస్తున్నది. సో వీళ్ళకు అప్పులు కూడా బాగానే ఉన్నట్టు కనబడుతున్నాయి వీళ్ళకు.
సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళందరూ కూడా హ్యూమిలేట్ చేయడం, ఆమెతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఆమె వాళ్ళని కొంచెం చిన్న చూపు చూడడం, ఈ డబ్బులు అప్పులు పాలవడం, సో బతికే దారి లేక మేము ఈ సూసైడ్ అటెంప్ట్ ప్రయత్నం చేసినామని చెప్తున్నారు. అయితే హస్బెండ్ మాత్రం హ్యామరేజ్ వల్ల చనిపోవడం జరిగింది. ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తామండి. ఇద్దరు కలిసి గాయపరుచుకున్నారండి వాళ్ళిద్దరు కూడా. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే భార్య అని భర్త వీళ్ళిద్దరు సూసైడ్ అటెంప్ట్ చేద్దామనే ప్రయత్నంలో ఇద్దరు కత్తి పెట్టి కోసుకోవడం జరిగింది. అట్లా రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని అసెంబ్లీ నుండి వ్యవసాయ కమిషన్ వద్దకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఎండ్లలో లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? యూరియా ఏమైనా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారా? తెలంగాణలో ఏం జరుగుతుందో మాకు తెలియాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. And hopefully the issue will be resolved in days to come. And we are also demanding that the state government explain why the shortage that we see today was not there for the last 10 years when KCR Garu was in government. Why is there an artificial shortage? Is there black marketing happening? Is there some Congress mafia operating? What is happening in Telangana? We need answers. I know. సభలో దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి సంతాపం తెలపాల్సి వస్తుందని నేను ఏనాడు అనుకోలేదు. ఇది అత్యంత విషాదకరం. ఆయన ఆరోగ్యం గురించి ఏనాడు ఎవరికీ చెప్పుకోలేదు. కానీ జూబ్లీహిల్స్ ప్రజల కోసం చివరి దాకా పాటుపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం ధనవంతులు మాత్రమే ఉంటారని అనుకుంటారు. కానీ అది అనేక బస్తీలు కలిగిన పేదల నిలయం. గోపన్న బతికినంత కాలం ఒక మాస్ లీడర్ గా పేదల కోసం పనిచేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మా పార్టీపై నమ్మకంతో విధేయుడిగా ఉండి 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మారకుండా విలువలకు కట్టుబడ్డారు. ఆయన మరణం మా పార్టీకి, ఆయన కుటుంబానికి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీరని లోటు. ఆయన లేని లోటు ఆయన అనుచరులకు, శ్రేయోభిలాషులకు తీరనిదే. ఈ సమయంలో వారి కుటుంబానికి మా పార్టీ తరపున అసెంబ్లీ వేదికగా సానుభూతి తెలియజేస్తున్నాం. గోపన్న గారి కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది. వారి యోగక్షేమాలను చూసుకుంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్పీకర్ సార్, ఈ సభలో సోదరుడు, మా సహచరుడు, హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ గారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని చెప్పి మేము కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే వారు జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ, అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష. వారు ఆ రకంగా చాలా గుంభనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ, వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు మెయింటైన్ చేసినారు అధ్యక్ష. కానీ పబ్లిక్ పరంగా మాత్రం, అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పినట్టు, హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ అంటేనే ఒక సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరుంది అధ్యక్ష. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నం అధ్యక్ష. పేరుకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం, కానీ అక్కడ ఉండేది మొత్తం కూడా పేద ప్రజలు. ఎందుకంటే పేరుకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉండేది బోరబండ, రేమత్ నగరు, షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగరు, ఈ రకంగా మొత్తంగా ఒక బస్తీలు, స్లమ్స్తో కూడిన ఏరియా అధ్యక్ష. హైదరాబాద్లోని హైదర్గూడలో 1963లో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు అధ్యక్ష. తర్వాత వారు ఇక్కడే చదువుకుని ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి, తర్వాత ఎన్టీ రామారావు గారికి వీర అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, మేము చిన్నప్పుడు మన ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో బషీర్బాగ్లో, అక్కడ మా కుటుంబం అంతా ఉండేది. పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి 85లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉండేది అధ్యక్ష. మేము కూడా అక్కడే ఉండేది. అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ముందుగా ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉన్నదో అక్కడ మాకెప్పుడు ఒక కటౌట్ కనబడేది అధ్యక్ష. మొట్టమొదటి కటౌట్ బహుశా చాలా మంది హైదరాబాద్లో చూసింది అదే అయి ఉంటుంది. ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కటౌట్ పెట్టి కృష్ణుడి రూపంలో, రాముడి రూపంలో
పెట్టి కింద రాసి ఉండేది అధ్యక్ష, మాగంటి గోపీనాథ్ అని చెప్పి రాసి ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ కట్అవుట్స్ కల్చర్ కానీ, రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మరి ఒక పర్మనెంట్గా ఒక కట్అవుట్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. వారు చాలా క్రియాశీలంగా ఉండేది అధ్యక్ష రాజకీయాలు. చిన్న స్థాయి నుంచి కూడా మరి మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలంగా విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు యువతలో పనిచేశారు. ఒక పార్టీ ఒక నాయకుడిని నమ్ముకుంటే చివరిదాకా వారు ఒకసారి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నడిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి మాయమైన తర్వాత వారు కేసీఆర్ గారితో కలిసి మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి 2 సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీలో 14లో ఆనాడు మరి గెలిచి తర్వాత మరి టీఆర్ఎస్ నుండి కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయినారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేలకు అంత సులువు కాదు అధ్యక్ష. గోపీనాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే అధ్యక్ష, వారు చనిపోయిన రోజు నేను హరీష్ రావు గారు ఇద్దరం ఏఏజీ హాస్పిటల్ నుండి బయలుదేరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని ఏర్పాట్లు చేద్దామని ముందు పోయినాం అధ్యక్ష. ఆ రోజు నిజంగా ఆశ్చర్యం అనిపించింది మాకు. చెప్తారు అధ్యక్ష, మన హైదరాబాద్లో సామెత చెప్తారు, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యానికి లోనేను. గోపీనాథ్ గారు ఉండే ఇల్లు ఒక మాదాపూర్ ఆ ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష. నాకు తెలిసి 250-300 గజాలు కూడా ఉంటుందో ఉండదో, చాలా చిన్న ఇల్లు. ఎన్నడూ కూడా గోపీనాథ్ గారు మాకు తను ఎప్పుడు కనబడ్డా ఇందాక మరి ప్రభుత్వం నుంచి చెప్పినట్టు ఎప్పుడు కూడా చాలా గుంభనంగా చాలా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష. అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ 3 పిల్లలు అక్షర, దిశిర, వాత్సల్య 3 పిల్లలు అధ్యక్ష. ఇంకా చిన్న పిల్లలు 20, 21, 22 ఏళ్ళు ఉంటాయి. ఎవరు కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు, సెటిల్ అవ్వలేదు. వాళ్ళని చూసి బాధపడ్డాం. తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడ్డాం, ఇట్లా ఉన్నారా ఈయన ఇన్ని రోజుల్లో. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్గా ఖర్చు పెట్టేటోడు అధ్యక్ష. ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఏంటంటే తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటని కానీ. తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం మనం 2016-17లో ప్రారంభించినాం అధ్యక్ష. కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష. మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీలో మాత్రం గోపన్నగానే పిలుచుకుంటారు. ఎక్కడ పోయినా ఏ డివిజన్ పోయినా గోపన్న అని మాట్లాడతారు. ప్రజల్లో నిత్యం మమేకమయ్యే వ్యక్తి అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. రేమత్ నగర్ డివిజన్లో ఎస్పీఆర్ కాలనీ అనుకుంటా, ఎస్పీఆర్ హిల్స్ ఏదో ఉంటుంది అధ్యక్ష అక్కడ పేరు. అక్కడ ఒక 5 ఎకరాల స్థలం ఉండేది అధ్యక్ష. ఒక క్వారీ ఉండేది. ఆ క్వారీ మొత్తం అయిపోయింది. దాని క్వారీ అంతా కూడా ఎక్స్కవేషన్ అయిపోయింది. అక్కడ కబ్జా పెట్టడానికి చుట్టూ బస్తీలు అవి ఉన్నాయి. అక్కడ కొంతమంది కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకల్ వాళ్ళు కొంతమంది. ఎవరు గోపీనాథ్ గారు పట్టుబట్టి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మా అందరినీ కూడా తీసుకెళ్లి ఆ ప్లేస్ చూపెట్టి అక్కడ ఒక మంచి పిల్లలు ఆడుకునే ఒక గ్రౌండ్, అదేవిధంగా అక్కడ కమ్యూనిటీ అంతా గ్యాదర్ అయ్యి చేసుకునే కార్యక్రమాలు చేయాలని చెప్పి పట్టుబట్టి దాన్ని ఒక గ్రౌండ్గా తీర్చిదిద్ది అక్కడ బతుకమ్మ వేడుకలు కానీ, అట్లాగే రంజాన్ అప్పుడు అక్కడ కార్యక్రమాలు చేయడమే కానీ, క్రిస్మస్ వేడుకలు చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసేటాడు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష వారు మరి బతికినంత కాలం ఒక మాస్ లీడర్గా ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు డైనమిక్గా తిరుగుతూ అర్ధరాత్రి సమస్య వచ్చినా అపరాత్రి సమస్య వచ్చినా అధికారులను వెంటనే సంప్రదించి పనులు చేసి పెట్టే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు అధ్యక్ష. మరి గోపీనాథ్ గారి మరణం, ఎందుకంటే మా నగర పార్టీ అధ్యక్షుడు కూడా వారు, దాంతోపాటు కేసీఆర్ గారికి మరి నమ్మిన విధేయుడిగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మరి ఒక నమ్మిన విధేయుడిగా మరి పార్టీలో 2 సార్లు గెలిచిన తర్వాత అదే పద్ధతుల్లో కొనసాగారు అధ్యక్ష. వారి మరణం మా పార్టీకి, అట్లాగే వారి కుటుంబం, వారి శ్రీమతి సునీత గారికి, అట్లాగే వారి పిల్లలకి, వారి తల్లి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి బ్రదర్కి అందరికీ కూడా తీరని లోటు అధ్యక్ష. దాంతోపాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపీనాథ్ గారు వేసుకున్నారో తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరపున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అధ్యక్ష. పార్టీ కుటుంబాన్ని గతంలో కూడా ఎట్లా అయితే వివిధ మా సహచరులు మరణించినప్పుడు ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డామో, ఎట్లయితే గట్టిగా ఆ కుటుంబాన్ని కాపాడుకున్నామో, అట్లాగే మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం కూడా మరి పూర్తి స్థాయిలో గోపన్న లేకపోయినా వారి కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకునే బాధ్యత, పూర్తి స్థాయిలో వారిని చూసుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది. మరి ఈరోజు శాసనసభలో వారి సంతాప తీర్మానంలో ప్రసంగించే అవకాశం రావడం విషయంలో బాధను వ్యక్తం చేస్తూ ఈ శోకాతప్త సమయంలో వారి కుటుంబానికి, అదేవిధంగా వారి అభిమానులకి, అదేవిధంగా కార్యకర్తలకు కూడా వారికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు.
యూరియా కొరత వల్ల రైతులు గోసపడుతున్నారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు, బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పుకుని తప్పించుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు దొంగ నాటకాలాడి రైతులను గోసపెడుతున్నారు. శాసనసభలో ఎరువుల కొరతపై, గ్రామాల్లో పారిశుద్ధ్యంపై, గురుకులాల్లో పిల్లల అనారోగ్యాలపై మాట్లాడాలని మేము కోరాం. ఫోర్త్ సిటీలో ముఖ్యమంత్రి కుటుంబం పాత్ర, ధ్యానమ్మ కుంభకోణం, ప్రభుత్వ ఉద్యోగుల టీఏ, డిఏలు, గోదావరి బనకచెర్లపై మరికొన్ని అంశాలపై చర్చించాలని కోరాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులే అసెంబ్లీ నడిపి ప్రజా సమస్యల మీద శాసనసభ నడపకుండా పారిపోతుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. యూరియా కొరత వల్ల రాష్ట్రంలో రైతులు గోసపడతా ఉన్నారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు చెప్పి తప్పించుకుంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పి తప్పించుకుంటుంది. కాంగ్రెస్ బీజేపీలు దొంగ నాటకాలు ఆడి రైతులను గోసపెడతా ఉన్నారు. అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప, బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య? కారణం ఏంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాములో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది. ఈ 2 అంశాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి మేము కోరాం. వీటితో పాటు అనేక సమస్యలు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడతా ఉన్నారు. గ్రామాలు, పట్టణాల పారిశుధ్య నిర్వహణ, ఈ అంటు రోగాల మీద చర్చించాలని అడిగాం. గురుకుల విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు లేక 100కు పైగా విద్యార్థుల మరణం, విష జ్వరాలపైన చర్చించాలని కోరాం. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదలగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా వెంటనే చర్చ చేయాలని చెప్పి కోరాం. ఫోర్త్ సిటీ పేరు మీద జరుగుతున్న అక్రమాలు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పాత్ర మీద శాసనసభలో చర్చించాలని కోరాం. అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ధాన్యం కుంభకోణము, బాధ్యులపై చర్యలు తీసుకోవడం అనే అంశం మీద చర్చ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకపోవడము, పీఆర్సీ ఇవ్వకపోవడము, 5 డిఏలు పెండింగ్ ఉన్న అంశాల మీద కూడా చర్చ చేయాలని చెప్పి కోరాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద శాసనసభలో చర్చించాలని కోరాం. అదేవిధంగా మరి హైడ్రా కూల్చివేతలు, పేదలు పడుతున్న బాధలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేని విషయాలు తదితర అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్. అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద, రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను జీతాలు పెరిగాయి, వాహనాలు కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా, టీఏ, డిఏలు వచ్చాయా అంటూ సమస్యలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు. కాంపౌండ్ ఉద్దరవుతలేదు నీకు. నీ పోలీస్ జీవులా పెట్రోల్ కి పైసలు ఇస్తలేదు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు. మీ పెట్రోల్ పంపు పైసలు వస్తున్నాయా? మీకు పెట్రోల్ పోతున్నా పోలీస్ రేవంత్
రెడ్డి నోట్లో మన్నుపోయి కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోకి డబ్బులు ఇస్తే యూరియా ఇంటికి వచ్చేది. నాట్లు వేసి 2 నెలలు అవుతుంది, ఇప్పుడు యూరియా వేసి ఏం లాభం అంటూ ఆవేదన. సిద్దిపేట జిల్లా తోగుట మండలం కేంద్రంలో యూరియా కోసం చెప్పులు క్యూ లైన్ లో పెట్టి ఎదురు చూపులు చూస్తున్న రైతులు. నోట్లే మన వస్తావు మరి మరి ఎట్లా చేద్దాం ఇప్పుడు మళ్ళా సందులు పట్టుకొని పోరే పోయినాడు ఎవరు చెప్తారా అంటే పోయినాడు. మన కాంగ్రెస్ పాలనలో మార్పు అంటే కోటలు బీర్ సీసాలు లైన్లు ఉంటాయి. ఇది కథ పబ్లిక్ బీర్ సీసాలు లైన్లా, కోటలు లైన్లా. మార్పు అంటే గిదే మార్పు. రేవంత్ రెడ్డి మార్పు చేసింది గిదేనా నువ్వు? రేవంత్ రెడ్డి ఉంటే మా బ్రతుకు బిచ్చపు బ్రతుకే. కేసీఆర్ వస్తేనే బుక్కెడు బువ్వ తినగలం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 50 బస్తాలు యూరియా వేసుకుపోతున్నారు, మాకు 1 బస్తా ఇస్తలేరంటున్నారు రైతులు. నాయకులకు ఒక లేదు, ఇప్పుడు దాకా కూడా లేదు, మన్నేం చేసిండు? ఇగో ఎల్లుండి రాని ఫోన్ నెంబర్ రాసిచ్చిండు, ఏం చేసిండు? తెల్లారి మొత్తం బస్తాలు ఇచ్చేసిండు. నేను తెల్లారి వచ్చి ఫోన్ చేస్తే బస్తాలు లేదు, నిన్న ఎటు పోయినావు అని చెప్పిండు. సపోర్ట్ దాకా ఇంటికి అడపోయినా. కాంగ్రెస్ పార్టీలకు బస్తాలు మొత్తం 50-60 బస్తాలు పోతున్నాయి. చేసేది మరి అంతే, మా బతుకు అంతే. రేవంత్ రెడ్డి పోయేదాకా మా సావు అంతే ఉంటది. రేవంత్ రెడ్డి సత్యాలు మాకు కలకలాని ఉంటది. బీఆర్ఎస్ పార్టీ రావాలి. బీఆర్ఎస్ పార్టీ వస్తేనే, కేసీఆర్ వస్తేనే మాకేమైనా బుక్కెడు బువ్వ, ఒక బుక్కెడు నీళ్లు, ఏం లేదు. అల్లి గల్లి సున్నా ఇంత గోసా, ఇంత సావా మాకు. 2 రోజులు అసెంబ్లీ జరిపి కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోవాలని చూస్తోంది. వరదల మీద మాట్లాడుదామని అంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామని అంటున్నారు. ఎరువుల మీద మాట్లాడదామంటే మెల్లగా మాట్లాడుదాం, తొందర ఏముంది అంటున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్. అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద, రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందరేమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. కేపీహెచ్బీ కాలనీలో జరిగింది హత్య కాదు ఆత్మహత్య అని తేల్చిన కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి కేసు విచారిస్తున్నట్లు వెల్లడి.
యూరియా కొరత వల్ల రైతులు కోసపడుతున్నారు. ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అసెంబ్లీలో దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ సంతాపం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.